వెల్కమ్ బ్యాక్. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కరించి తీరాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు. నిర్బంధాలతో సమ్మె విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తే ప్రభుత్వానికే మచ్చ మిగిలిపోతుందని చెప్పారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయబద్దమైనవని తెలిపారు. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి బాధాకరమన్నారు. వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి నష్టపరిహారం అందజేయాలని సాంబశివరావు కోరారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన హక్కుల కోసం బలిదానం చేస్తే వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్టీసీ కార్మికుల బతుకులు బాగుపడతాయనేటువంటి ఒక ఆవేశం అనండి, లేకపోతే ఉద్రేకం అనండి. మన శంకర్ గౌడ్ గారు నర్సంపేట డిపో శంకర్ గౌడ్ గారు పెట్రోల్ పోసుకుని మరణించడం చాలా బాధాకరం. వారికి మన కార్మికులందరి తరపున నేను సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈనాడు గత 52 టీఆర్ఎస్ కాలంలో 52 రోజుల పాటు జరిగిన సమ్మెను గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. ఇక పీఆర్సీ అమలు, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం, యూనియన్ల గుర్తింపు ఎన్నికలు జరపాలని ప్రభుత్వానికి కూనంనేని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంఘీభావంగా కూనంనేని సాంబశివరావు ధర్నాలో పాల్గొన్నారు. ప్రకారంగా నోటీస్ ఇచ్చారు, ఇచ్చి సమ్మెకి వెళ్ళారు. అది మన చట్టం. ఈ సమ్మె అక్రమం అని చెప్పి వాళ్ళకి టెంట్లు ఇవ్వద్దని, టెంట్లు ఇస్తే వాళ్ళపైన కూడా కేసులు పెడతామని మొన్న తాండూరు లాంటి చూశాను. ఇప్పుడు నేను అంటే ఇది నాకు తెలిసి ఎమర్జెన్సీలో కూడా ఇటువంటి పరిస్థితి ఉండదు. మనకి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందే గాంధీజీ గారు ఆయన నిరాహార దీక్ష వలన వచ్చింది. నిరాహార దీక్ష అంటే శాంతియుత ఆందోళన అనేది గాంధీ పదం. ఆ విధంగా శాంతియుతంగా కూడా ఆందోళన చేయడానికి అవకాశం ఇవ్వకపోబట్టి ఇవాళ కార్మికులు ఉద్రిక్తులు అవుతున్నారు, ఉద్రేకులు అవుతున్నారు. అదే ఇక్కడ కూర్చుని వాళ్ళకి అవకాశం ఇచ్చి ఉంటే ఇవాళ శంకర్ గౌడ్ మరణం జరిగేది కాదు. ఒక వాయిస్ వినిపించి ప్రజల మనసుని మార్చగలిగినటువంటి శక్తి ఆర్టీసీ కార్మికులకు ఉంది. వీళ్ళు ఏం చేస్తారని అనుకోవద్దు. ఆర్టీసీ కార్మికులతో ఎవరు తగు పెట్టుకున్నా సరే దాని ఫలితం ఎవరైనా అనుభవించాల్సిందే. ఇవాళ తాత్కాలికంగా మీరు లబ్ధి పొందినట్టుగా గెలిచినట్టుగా ఎవరైనా అనుకున్నా సరే నేను అది వారికి హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ప్రధానమైనటువంటి 20 డిమాండ్స్ ఉన్నాయి. ప్రధానమైన 3 డిమాండ్స్ ఉన్నాయి. వాటిని కొలిక్కి తీసుకురావాలి. 1 విలీనం, 2 పీఆర్సీలు, 3 యూనియన్లు. ముందు యూనియన్ని నడుపుకునే అవకాశం, తద్వారా ఎన్నికలు. నువ్వు పీఆర్సీ మన విలీనం చేసావనుకో యూనియన్లు అవసరమే ఉండదు. మీకు యూనియన్ అంటే భయం ప్రభుత్వానికి. ఇక సానుకూలంగా స్పందించి సమ్మె నివారించాల్సిన బాధ్యత ప్రభుత్వాందే అని కూనంనేని సాంబశివరావు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి చొరవ చూపాలని కోరారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇతర మంత్రులతో చర్చించారని అన్నారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చకు సిద్ధమన్నారు. పోలీసులు సంయమనం పాటించాలని కూనంనేని సూచించారు. కోరుతున్నాను, ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీరు వీళ్ళదేముందలే అధికారం శాశ్వతం అని ఎవరు అనుకోవద్దు. వీళ్ళదేముందలే ఇవాళ 2 రోజులు చేస్తారు, సమ్మె ఫిజర్ అవుట్ అయిద్ది, సమ్మె విచ్ఛిన్నం అవుతుంది. ఆ తర్వాత దిక్కు లేకుండా ఉంటారు. ఇది టీఆర్ఎస్ వాళ్ళు ఆనాడు అనుసరించినటువంటి పద్ధతి. అదే పద్ధతిలో మీరు నడుస్తారా? వాళ్ళు చెప్పుల్లో మీరు కాళ్ళు వేసి నడుస్తారా? మీరే ఆలోచన చేసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఏ కార్మికుడు కూడా తొందరపడొద్దు. జీవితాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు. శ్రీనివాసరెడ్డి రాలేదు. అలాగే నిన్న ఖమ్మంలో కూడా భద్రాచలం డిపో సంబంధించిన ఆయన ఖమ్మంలో కూడా ఏదో ప్రయత్నం చేశాడు మన కామ్రేడ్. అది పెట్రోల్. ఇప్పుడు ఇంకొక కామ్రేడ్ గడ్డి మంది తాగి ఉన్నాడు ఇక్కడ మన కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన కామ్రేడ్.
దయచేసి అటువంటి అవసరం లేదు. ఫైట్ చేద్దాం, పిరికితనంతో చేయొద్దు.